హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కాకరకాయ రెసిపీతో వచ్చానమాట. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. సో నేనైతే ట్రై చేశాను. ముందుగా కాకరకాయని తోలు తీయకుండా ఆ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి రౌండ్గా. సో దాంట్లో ఉప్పును పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ బాగా మూత పెట్టి అలా నానబెట్టుకోవాలన్నమాట. సో అది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వాటిని బాగా పిండితే వాటర్ అనేది వచ్చేస్తుంది. సో బాగా పిండిన తర్వాత వాటిని ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో అలా ఇలా ట్రై చేస్తే అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కాకరకాయ అంటే అందరికీ ఇష్టం ఉండదు, చేదు బాగా చేదుగా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు ఇలా చేయను, బట్ ఈసారి అయితే ఇలా ట్రై చేశాను. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. సో చేదు అనేది ఉండదన్నమాట. చాలా హెల్దీ ఫుడ్ కూడా, ఇది హెల్దీ రెసిపీ కూడా. సో ఇలా బాగా అన్నీ పిండేసుకోవాలన్నమాట. అలా పిండితే దాంట్లో ఉండే చేదు అంతా పోయిద్ది అనమాట. సో అంత చేదు మొత్తం చూసారా, వాటర్ అవన్నీ ఉన్నాయి కదా. సో అది మనం నానబెట్టాం కదా. సో అందుకని చెప్పి ఆ సాల్ట్ టర్మరిక్కి అది జ్యూసీగా వాటర్ అనేది వచ్చేసింది. సో పిండేసిన తర్వాత మొత్తం సైడ్కి అయితే పెట్టుకోవాలి. ప్లేట్లు మొత్తం వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. సో చూడండి, ఆ కలర్ ఆ చేదంతా దాంట్లో ఉండిపోయింది. సో ఇంకో దాంట్లో అయితే పాన్ తీసుకొని పాన్లో అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కాకరకాయకి. సో ఆయిల్ ఎక్కువ వేసుకొని కాకరకాయని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత అయితే పెట్టకూడదు. మూత పెడితే క్రిస్పీనెస్ రాదు, మెత్తగా ఉంటుంది. సో ఇప్పుడైతే అది చూసారా. సో ఇవి అయితే పక్కన పెట్టుకుందాము. మూత పెడితే ఏంటంటే కరకరలాడదనమాట. సో ఇలా తింటే కరకరలాడుతుంది, ఇలా మూత పెట్టకుండా ఫ్రై చేస్తే. సో ఇంకో దాంట్లో మళ్ళీ ఆయిల్ తీసుకొని అదే దాంట్లో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత కాకరకాయని అయితే దాంట్లో వేసుకోవాలన్నమాట. సో కాకరకాయ కొంచెం అటు ఆయిల్లో కొంచెం కలిసేంత వరకు తిప్పుకొని అప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. సో కారం వేసుకొని తర్వాత ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. సో ధనియాల పొడి కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. బాగా క్రిస్పీగా కావాలంటే ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ కాదు, నాకు లైట్గా కొంచెం మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా కావాలంటే మాత్రం త్వరగానే దించుకోవాలి. కానీ బాగా క్రిస్పీగా కావాలైతే ఎక్కువసేపు వేయించుకోవాలన్నమాట. సో అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే గరం మసాలా పౌడర్ వేసాను. సో గరం మసాలా పౌడర్ వేసి ఆఫ్ చేశాను అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చేదు అనేది లేకుండా ఉంటుంది. సో సో నేనైతే ఇలా చేశాను అనమాట కాకరకాయ ఫ్రై. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.